తిరుమల శేషాచలం అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి వేడుకగా జరిగింది. ప్రతి ఏటా మాఘ పౌర్ణమి నాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం నుంచి అర్చక బృందం ఊరేగింపుగా బయలుదేరి శ్రీరామకృష్ణ తీర్థానికి చేరుకొని అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు పాలు, పెరుగు, చందనం తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నైవేద్యాలు సమర్పించారు. ఈ ఉత్సవాలకు వచ్చిన భక్తుల కోసం పాప వినాశనం డ్యాం వద్ద శ్రీవారి సేవకులు అల్పాహారాలను పంపిణీ చేశారు. తీర్థం వద్ద టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి భక్తులకు మందులు పంపిణీ చేశారు. ఓం నమో వెంకటేశాయ. హరే కృష్ణ. జై శ్రీరామ్. నా పేరు ధరణి. రామకృష్ణ తీర్థం ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నాము, కానీ ఈసారికి కుదిరింది. మాకు ఈ అనుభూతి చాలా హ్యాపీగా ఉంది. మాకు ఆ దేవుడి దర్శనము, రామకృష్ణ తీర్థంలో మునగడము, ఆ దేవుడి దర్శనం భాగ్యం కలగడము మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అందరికీ ఈ భాగ్యం దక్కాలని కోరుకుంటున్నాను. చాలా అనుభూతి చాలా బాగుంది. ఓం నమో వెంకటేశాయ. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. నా పేరు బి లక్ష్మీ గాయత్రి అండి. ఫిబ్రవరి నెల పౌర్ణమి రోజున జరుగుతుంది. ఇక్కడ చాలా విశేషంగా ఉంటుంది. తెలియని వాళ్ళు తప్పక విచ్చేసి ఇక్కడ దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. టీటీడీ వాళ్ళు చాలా సహకరిస్తున్నారు. ఫుడ్ ఫెసిలిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ అడుగుడగున మనకు మార్గంలో చాలా హెల్ప్ఫుల్ గా మన విజిలెన్స్ వాళ్ళు చాలా బాగా చేస్తున్నారండి. అన్నప్రసాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా విచ్చేసి దేవుడి ఆశీర్వాదం తీసుకోవాలని, ఈ తీర్థ స్నానం చేసుకోవాలని, ఇంటికి మరీ తీసుకెళ్లాలని కూడా చాలా బాగుందండి. ఇదే ఫస్ట్ టైం రావడం కూడా. నా పేరు కవిత, మాది తిరుపతి. రామకృష్ణ తీర్థము ఇదే ఫస్ట్ టైం రావడము. ప్రతి సంవత్సరము ఫిబ్రవరిలో రామకృష్ణ తీర్థం ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి రావాలనుకుంటాం, భయపడ్డాము, కానీ ఈసారి వచ్చాము. చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ టీటీడీ వాళ్ళు చాలా బాగా అరేంజ్మెంట్స్ చేశారు. ఇంకా ఎవరైనా రావాలి అని అనుకున్న వాళ్ళు, భయపడి ఆగిపోయిన వాళ్ళు ఉంటే రావాలని కోరుకుంటున్నాము. తప్పకుండా వచ్చి స్నానం చేసి పోవాలనుకుంటున్నాము. ఇంకొకసారి వస్తుంది కాబట్టి అందరూ వచ్చి ఈ స్నానం చేసి స్వామి వారి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాం.